హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సీఈఓ 18వ భాగాన్ని వినేద్దాం. భయంతో గుండె వేగాన్ని పెంచుతుంది. కళ్ళు తిరగడం మొదలవుతుంది. అప్పుడే కీర్తి కీర్తి అని గట్టిగా ఒక అరుపు. హా అంటూ మళ్ళీ ఆలోచన నుంచి ప్రస్తుతానికి వచ్చింది కీర్తి. ఏమైంది? ఏం మాట్లాడడం లేదు? ఏం లేదు సార్, నాకు కొంచెం టైట్గా ఉంది. భయం సార్. కీర్తి అని అబ్బాయి పిలుస్తున్న కాల్ కట్ చేస్తుంది కీర్తి. అలాగే కీర్తి బెడ్ పైన కూర్చుంటూ ఆలోచనలో పడుతుంది. కీర్తి కీర్తి ఇటు చూడు. ప్లీజ్ అన్న, నన్ను విసిగించకండి. అన్నా అన్నా అని పిలవకు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏడుస్తూ బిక్కుబిక్కుమని చూస్తుంది కీర్తి. ఇటు చూడు. కీర్తి చూస్తుంది. చేతిలో బ్లేడ్. ఏంటిది? నువ్వు నన్ను ప్రేమించకపోతే ఈ బ్లేడ్తో నా గొంతు కోసేసుకుంటాను అంటూ గొంతు దగ్గర పెట్టుకుంటాడు. నో అంటూ ఆ ఆలోచన నుంచి కీర్తి బయటకు వస్తూ కళ్ళు మూసుకుంటుంది. అలాగే బెడ్ పైన పడుకుంటుంది కీర్తి. ఇటు కీర్తి ఎందుకంత సడన్గా కాల్ కట్ చేసిందో అని టెన్షన్ పడుతూ మళ్ళీ కాల్ చేద్దామా అనుకున్నాడు. బట్ వద్దు అనుకొని అలాగే ఉండిపోయాడు అబ్బాయి. నెక్స్ట్ డే ఉదయం 10 గంటలకి అబ్బాయి ఇంట్లో నుంచి పెద్దవాళ్ళు ముగ్గురు అలాగే అక్షయ్ బయలుదేరాడు. అక్షయ్కి కొంచెం ఎగ్జైటీగా ఉంది, అందుకే వాళ్ళతో పాటు బయలుదేరాడు. ఇక్కడ కీర్తి మామూలుగా సింపుల్గా రెడీ అయింది. ఇంట్లో ఉదయం పనులన్నీ చేసుకుని టిఫిన్స్ తినేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రసాద్, సంతోష్, కరుణ. భాగ్య మాత్రం మధ్యాహ్నం భోజనానికి రెడీ చేస్తుంది. కీర్తి తన రూమ్లోనే ఉంది. 10:30 అవుతుంది. కీర్తి వాళ్ళంటి ముందు కారు ఆగింది. ఎవరా అని ప్రసాద్ బయటికి వెళ్తాడు. అబ్బాయి కుటుంబాన్ని చూస్తూ సంతోషంగా లోపలికి ఆహ్వానిస్తాడు. కరుణ కూడా లేచి వాళ్ళకి నమస్కారం చేస్తూ కూర్చోమని చెప్పింది. అక్క, కీర్తి ఎక్కడా అని అడుగుతాడు అక్షయ్. లోపల అని కీర్తి గది చూపిస్తుంది. అక్షయ్ వెళ్ళిపోతాడు. భాగ్య వాళ్ళని చూసి నమస్కారం అండి, మీరిక్కడికి అని అంటూ ఉండగా అవన్నీ తర్వాత ముందు మంచినీళ్ళు ఇవ్వు అంటాడు ప్రసాద్. భాగ్య అందరికీ మంచినీళ్ళు ఇస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సంతోష్ అని అడిగాడు అభిరామ్. బాగుంది అంకుల్, నేను హెల్త్ బాగయ్యాక పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్దామనుకున్నాను అన్నాడు సంతోష్. అదేం పర్వాలేదు బాబు, నువ్వు బాగా రికవరీ అయ్యావు, అదే సంతోషం అంది సత్య. థ్యాంక్స్ ఆంటీ. నీకు ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా కరుణ అని అడిగింది. బాగుందా ఆంటీ. కూర్చో, ఎందుకు నిలబడి ఉన్నావు అంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి గదిలోకి అక్షయ్ వెళ్ళి హాయ్ వదిలి గారు అన్నాడు. కీర్తి ఎవరా అని చూస్తే అక్షయ్. కీర్తి ఒక లుక్ ఇస్తుంది. ఆఫీస్లో చేరి మా అన్నయ్య మనసు దోచేసుకున్నావు, సూపర్ అంటాడు. మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదా? ఎందుకు చెప్తారు? అసలు అభి అన్నయ్య పెళ్ళే చేసుకుంటారనడమే ఆశ్చర్యం. ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు, అలాంటిది నిన్ను నచ్చి చేసుకుంటున్నాడు. యు ఆర్ వెరీ లక్కీ అన్నాడు అక్షయ్. హిహిహి, థ్యాంక్ యూ. బట్ మీ అన్న ఎందుకు ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు? అదంతా పెద్ద స్టోరీలే, నేను మళ్ళీ చెప్తాను. ఇంకెవరు వచ్చారు? అందరూ వచ్చారు, పెద్దవాళ్ళు. రా వెళ్దాం. ఇప్పుడే వద్దులేరా, ఎదోలా ఉంది. అబ్బో, మా కోపిస్టివేనా నువ్వు? ఇప్పుడు ఆ కోపిష్టి కాస్త బాధిష్టి అయ్యిందిలే అంది ఫ్లోలో. బాధిష్టి అంటే? అబ్బా, నై నై అనుకురా, కొంచెం ఉండు. సర్లే, ఏదో టెన్షన్లో ఉన్నావు. థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు. మీ అమ్మ వాళ్ళు ఏమైనా అంటారని అని అంటూ ఉండగా కీర్తి ఒక లుక్ ఇస్తుంది. సరే సరే, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా లేదా? రావాలిగా, తప్పదు, పద అంటూ ఇద్దరు బయటకు వస్తారు. అప్పటికే మంచినీళ్ళు తాగి మాట్లాడుతున్నారు మామూలుగా. కీర్తి వెళ్ళి అందరినీ పలకరించింది. ప్రసాద్ గారు, మేము ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము ఇక్కడికి. చెప్పండి సార్. సార్ అవసరం లేదు, అభిరామ్ అని పిలవండి. అది కొంచెం కష్టమేలే. అభిరామ్ చిన్నగా నవ్వుతూ, దొంగ తిరుగుడుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, అందుకే నేరుగా మాట్లాడుతున్నాను. అభిరామ్ అలా అంటుంటే డబ్బుల విషయం గురించేమో అని అనుకుంటున్నారు. పర్వాలేదు సార్, మీరు నేరుగా మాట్లాడండి అన్నాడు ప్రసాద్. మీ అమ్మాయి కీర్తిని మా పెద్దబ్బాయి అబ్బాయికి అడుగుదామని వచ్చాం. ఆ మాట వినగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సార్, మీరు అంటున్నారో అర్థం కావడం లేదు అన్నాడు ప్రసాద్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదన్నయ్యా. మీ కీర్తిని మా ఇంటి కోడలుగా పంపించమని అడుగుతున్నాం అంటుంది సత్య చిన్న చిరునవ్వుతో. ఆ మాటలకి ప్రసాద్ కీర్తి వైపే చూస్తాడు. భాగ్య, కరుణ అసలు ఆనందం పట్టలేకపోతున్నారు. నిజంగానే అడుగుతున్నారా లేదా అని రాగం తీస్తూ భాగ్య అడుగుతుంటే, అయ్యో ఆంటీ, నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్, మీరు ఒప్పుకుంటే మా అన్న భారీగా నాకు వదినిగా మా ఇంట్లోకి వస్తుంది. మీరు దిగులు పడకండి, నా గురించి మీకు బాగా తెలుసు కదా, కీర్తిని ఎలా చూసుకుంటానో అంటూ వాగుతున్నాడు అక్షయ్. అంటే ఏంట్రా, మేం బాగా చూసుకోమా అని అడిగింది హిమజ. మాకేం చెప్పాలో అర్థం కావట్లేదు సార్, నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు కూడా నిన్న అబ్బాయి వచ్చి కీర్తిని పెళ్లి చేసుకుంటాను, కీర్తిని అడిగాను, ఓకే చెప్పింది. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని వెళ్ళి అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి అంటే మీకన్నా ఎక్కువగానే ఆశ్చర్యపోయాం అన్నాడు అభిరామ్.
ఒక్కసారిగా పెద్ద షాకే తగిలింది ఇంట్లో వాళ్ళకి. అందరూ ఒక్కసారిగా కీర్తి వైపే చూశారు. కీర్తి కూడా అందరి వైపే చూసింది. అయ్యో, తనని ఏమి అనకండి అన్నయ్య గారు అంది సత్య. ఎంత మాట! మా కీర్తిని మాకు తెలిసి తిట్టింది కానీ కొట్టింది కానీ లేదు. ఎందుకంటే తను చిన్న వయసులో నుంచే తన తెలివిగలది. మాకు ఆశ్చర్యం వేసి చూసాం. ఈ జన్మలో పెళ్లి చేసుకోను అంటూ ఉంటుంది. అదే తనే ఒప్పుకుంది అంటే అందుకే అలా చూసాం. తప్పుగా అనుకోకండి అని చెప్పాడు ప్రసాద్. మంచిది, అయితే మీకు ఈ సంబంధం సమ్మతమేగా ప్రసాద్ గారు అని అడిగాడు అభిరామ్. పూర్తిగా. ఇది మా కీర్తి ఇష్టమే. ఇంకా మా తన మాటే మా మాట. సంతోషం అన్నయ్య గారు. కీర్తి జాతకం మాత్రం ఇవ్వండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి జరిపించాలని అభయ్ ఆర్డర్. సో మేమే అన్నీ చేసుకుంటాం. మీరు ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. అవును, మీకు వేరే పెద్దలుడు ఈ పరిస్థితిలో కరుణ కూడా ఒట్టి మనిషి కూడా కాదు కాబట్టి మీరు వాళ్ళని చూసుకోండి. మేము పెళ్లి పనులు చేసుకుంటాం. మీకు అంతగా అవసరమైతే కీర్తి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడే సాయం చేస్తాడు అంది హిమజ. నేను రెడీ. ఐఎమ్ సో ఎక్సైట్ అన్నాడు ఊగుతూ అక్షయ్. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. భాగ్య వెళ్ళి కీర్తి జాతకం తెప్పిస్తుంది. అలా పెళ్లి మాటలు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు జాతకాలు చూపించి డేట్ ఫిక్స్ చేసుకుని వెళ్తారు అభయ్ కుటుంబం వాళ్ళు. ఇటు అభిరామ్ వాళ్ళు వెళ్ళాక కీర్తిని అందరూ కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతూ ఉంటారు. కీర్తి, నీకు నిజంగానే ఇష్టమేనా ఈ పెళ్లి లేదా అని సందేహంగా అడిగారు ప్రసాద్. లేదు నన్ను, నిజంగానే మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాను. అదేమో నాకే నమ్మకం కలగడం లేదు అంది. అదే మరి మ్యాజిక్. నీకు అబ్బాయికి పెళ్లి జరగాలని ఆ దేవుడి నిర్ణయం. అందుకే నువ్వు ఒప్పేసుకునేసావు. వాళ్ళు మనకి చేసిన సహాయానికి ఇలా కీర్తినిచ్చి రుణం తీర్చుకుంటున్నాం అనుకుందాంలే నాన్న అంది కరుణ. అంటూ కీర్తి వైపు చూస్తాడు ప్రసాద్. ఏదో అనుమానంగా అనిపిస్తుంది కీర్తిని చూస్తుంటే. మీరు అనుకున్నా అనుకోకపోయినా నిజంగానే అబ్బాయి సారికి పడిన బాకీని తీరుస్తున్నాను అనుకుంటూ ఉంటుంది కీర్తి మనసులో. అబ్బాయి తన బెడ్రూమ్లో ఏం జరుగుతుందో, పెళ్లికి ఒప్పుకున్నారా లేదని ఆలోచిస్తూ అటు ఇటు కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నాడు. రే ఆపరా బాబు ఆ నడక, ఆ టెన్షన్. కీర్తిని పెళ్లికి ఒప్పుకుంది. ఇవాళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? ఉదయం నుంచి నువ్వు ఇలా తిరుగుతూనే ఉన్నావు, మేము చూస్తూనే ఉన్నాం అంటాడు శ్రీ. మధ్యాహ్నం 3 గంటలకి అభి అభి అంటూ పిలుపు. గదిలో నుంచి ముగ్గురు హాల్లోకి వచ్చారు. అభయ్, శ్రీ, అఖిల్. అన్నయ్య, కంగ్రాచులేషన్స్. పెళ్లికి కీర్తి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అండ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుని వచ్చేసాం అన్నాడు అక్షయ్. అభయ్కి ఏదో తెలియని సంతోషం మనసు నిండుగా ఉంది ఇప్పుడు. శ్రీ, అఖిల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చే నెల 2వ తేదీ ముహూర్తం అంది సత్య అభి చెంపలు నిమురుతూ. అంటే 15 రోజులు ఉన్నాయి. అవును, ఏ ఆ మాత్రం ఆగలేరా? ఇప్పుడే జరిగిపోవాలా అన్నాడు అభిరామ్. అబ్బే అదేం లేదంకుల్ అన్నాడు శ్రీ. మనమే పెళ్లి పనులన్నీ చేసుకుంటున్నామని చెప్పేశాం. ముందు ఆ పనులు చూడండి. నాకు కొంచెం టైట్గా ఉంది. రెస్ట్ తీసుకొని సాయంత్రం వాళ్ళకి కాల్ చేసి డేట్ గురించి చెప్తాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు అభిరామ్. ఎలాగైతే ఏం, మా అబ్బి పెళ్లి కొడుకు అవుతున్నాడు. మేము కన్న కలలు నిజమవుతున్నాయి అంటుంది హిమజ నవ్వుతూ. అవునా ఆంటీ అంటాడు శ్రీ. అబ్బాయి కీర్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సత్య, హిమజ కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు. అజయ్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతాడు. వీళ్ళు ముగ్గురు మళ్ళీ మీటింగ్ పెడతారు. అభిరామ్ వాళ్ళు కీర్తి ఇంటికి వచ్చిన విషయం ఐశ్వర్యకి చెప్పారు తన మనుషులు. ఎవరో కారులో 4 వచ్చారు. ఒక 2 గంటలు ఉండి వెళ్ళిపోయారు మేడం అని. వాళ్ళ ఇంట్లో ఎవరికో యాక్సిడెంట్ అయింది అన్నారుగా, వారిని చూసేసే వచ్చుంటారులే. మీరు అన్నిటికీ కంగారు పడి నన్ను కంగారు పెట్టుకున్నా ముందు ఆ కీర్తిని చంపడానికి మంచి అవకాశం చూడండి అంటూ కాల్ కట్ చేసింది ఐశ్వర్య. కీర్తి ఆల్రెడీ డల్లుగా ఉంది. ఇలాంటి సమయంలో చుట్టూ ఏం జరుగుతుందో అస్సలు గమనించలేదు. సాయంత్రం అభిరామ్ కాల్ చేసి ప్రసాద్కి పెళ్లి డేట్ గురించి చెప్తాడు. అంత తొందరగా అంటే మాకు మరీ అని అంటుంటారు ప్రసాద్. చెప్పాంగా ప్రసాద్ గారు, మీరు దేని గురించి కంగారు పడకండి. అన్ని పనులు మేమే చూసుకుంటాం. మీరు జస్ట్ అమ్మాయికి ఏం కావాలో అవి చూసుకోండి అండ్ బంధువులకి ఇన్విటేషన్ ఇవ్వండి అంతే. సరే సార్, మీ ఇష్టం. ఇక సార్ ఏంటి, బావా అని పిలవండి. నేను అలాగే పిలుస్తాను. మనం ఇంకా బంధువులమే కదా. అవుననుకోండి, కానీ సడన్గా పిలవాలంటే ఆలోచిస్తున్నాను. అది మెల్లగా అలవాటు అవుతుందిలేండి. ఉంటాను బావా మరి. సరే బావగారు. వెరీ గుడ్. బావగారు నుంచి బావా అనే పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పెళ్లి డేట్ గురించి ఇంట్లో అందరికీ చెప్తాడు ప్రసాద్. కీర్తి ఆలోచిస్తూ తన గదికి వెళ్ళింది. భాగ్య, నువ్వు ఒక్క నిమిషం ఇలారా అంటూ భాగ్యాన్ని పిలుచుకొని మేడ మీదకి వెళ్తాడు ప్రసాద్. ఏంటండి అంటుంది భాగ్య. భాగ్య, నేను కీర్తి గురించి అబ్బాయికి చెప్పాలని అనుకుంటున్నాను. కీర్తి గురించి ఏం చెప్పాలి? అదే తను మనకి పుట్టిన అమ్మాయి కాదని అంటుండగా. పిచ్చా మీకు అంటుంది భాగ్య. అది కాదు భాగ్య, పెళ్లి చేసుకునే అబ్బాయి. తనకి కీర్తి గురించి తన గతం గురించి తెలియడం చాలా అవసరం.
ఏం అవసరం? నాకు తెలియక అడుగుతాను. ఏం అవసరం చెప్పండి. ఎప్పుడో 10 సంవత్సరాల ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు బయటకు తీయడం? నేను చెప్పేది ఆలోచించు భాగ్య. కోపం తెచ్చుకోకు. ఒకవేళ కీర్తికి తన గతం గుర్తుకు అంటూ ఉండగానే ప్రసాద్, తనకిప్పుడు 22 సంవత్సరాలయింది. ఇన్ని సంవత్సరాల నుండి జ్ఞాపకం రాని గతం పెళ్ళయ్యాక గుర్తుకొస్తుందా? అరే భాగ్య, ఎందుకంత గోల చేస్తున్నాం? చూడండి, కీర్తి నా బిడ్డ. మీరు అలా అనుకోకపోవచ్చు, కానీ అది నా కన్న కూతురే. ఇప్పుడు అది నా కన్న కూతురు కాదని అందరికీ తెలిసి లాస్ట్ కీర్తి కూడా తెలిసిందంటే నా వల్ల కాదు తట్టుకోవడం. మీరు చెప్పడానికి వీల్లేదు అంటూ ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది భాగ్య. సరే సరే ఏడవకు, చెప్పండి. నువ్వు చెప్పినట్లే కీర్తి గతం గురించి ఎవరితో చెప్పను అంటాడు ప్రసాద్. కానీ మనసులో మాత్రం చెప్పకపోతే ఎలా అని కూడా అనుకుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదులే, నువ్వు కిందికి వెళ్ళి కరుణను చూసుకో, నేను కొంచెంసేపు ఆగిస్తాను అంటూ భాగ్య వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పేది మనసులో నుంచి ప్రేమగా భాగ్య, కానీ నేను నా బాధితగా ఆలోచిస్తున్నాను. ఈ నిర్ణయం ఇప్పుడు కాదు, ఎప్పుడైతే కీర్తి జీవితంలోకి ఇంకొకరు రావాల్సిన సమయం వస్తుందని నాకు అర్థమైన రోజే తీసుకున్నాను. ఇన్ని రోజులు కీర్తి మనతో మన కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి ఆ నిజం ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కీర్తి ఇంకొకరికి సొంతం కాబోతుంది. ఈ నిజం అతనికి తెలియాలి భాగ్య, నన్ను క్షమించు. నేను చెప్పకుండా ఈ విషయం దాచిపెట్టి కీర్తి పెళ్లి చేయలేను అంటూ అబ్బాయికి నిజం చెప్పాలని నిర్ణయం తీసుకుంటాడు ప్రసాద్. నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి ఆఫీస్ ఉండదు. కీర్తికి కాల్ చేస్తాడు అబ్బాయి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రాత్రంతా ఆలోచనతో నిద్రపోని కీర్తి గాఢ నిద్రలో ఉంటుంది. ఫోన్కి ఛార్జింగ్ పెట్టక స్విచ్ ఆఫ్ అవుతుంది. అది గమనించుకోలేదు కీర్తి. ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో నెంబర్స్ ఎవరిది తెలియక అక్షయ్ హెల్ప్ తీసుకుని కీర్తి గురించి కనుక్కుంటాడు. మధ్యాహ్నం కీర్తిని లంచ్కి బయటకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను, రెడీగా ఉండమని చెప్పమని చెప్తాడు. ప్రసాద్ కూడా అబ్బాయి మాట్లాడాలి అనుకోవడం వలన కీర్తితో వెళ్ళాలి అనుకుంటాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు లేనుకొని మళ్ళీ వద్దు అనుకుంటాడు. కీర్తికి విషయం చెప్పడం వలన మధ్యాహ్నానికి రెడీ అయి ఉంటుంది. అబ్బాయి వచ్చి పికప్ చేసుకుని వెళ్తాడు. ఐశ్వర్య మనుషులు అబ్బాయి కార్ని ఫాలో చేస్తారు. కార్లో కూర్చుని ఒక పలకరింపు తప్ప ఇంకేం మాట్లాడకుండా ఉంటుంది కీర్తి. కీర్తి పరిస్థితి అర్థం చేసుకున్న అబ్బాయి కీర్తిని అలా చూస్తుంటే చాలా బాధేస్తుంది, కానీ తప్పదని మనసులో అనుకుంటూ, ఎలా ఉన్నావు కీర్తి అని అడిగాడు. ఓకే సార్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకుని వచ్చాను, కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం. ఒక కండిషన్ అని చెప్పి పెళ్లి చేసుకోవాలని చెప్పారుగా, చాలా ఈజీగా అలాగే అడగండి అంటుంది కీర్తి. కీర్తి మాట మనసుకి ముళ్ళులాగా గుచ్చుకుంది అబ్బాయికి. కీర్తి, ఆ విషయం గురించి మాట్లాడడానికే ఈ లంచ్. నాకు తెలుసు నీకు నా మీద చాలా కోపమే ఉంటుందని. ఐ ప్రామిస్, మన పెళ్లి జరిగిన 1 సంవత్సరానికి మనిద్దరం విడాకులు తీసుకున్నాం. ఏం చెప్తున్నారో అర్థమవుతుందా సార్ మీకు? అలాంటప్పుడు ఇప్పుడు అంత అర్జెంటుగా ఈ పెళ్లి ఎందుకు అని టెన్షన్ అవుతుంది కీర్తి. కీర్తి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యా, అర్థమవుతుంది. అదేదో కాంట్రాక్ట్ పెళ్లిలాగా అన్నమాట. ఇది 1 year పెళ్లి. మీరు మీరు వెంకటేష్, నేను సౌందర్య కాదు. ఇది మూవీనూ కాదు సార్, జీవితం. అర్థమవుతుందా మీకు? మన జీవితాలు, మన 2 కుటుంబాల ఫ్యూచర్. ఐ కెన్ మేనేజ్, అందరినీ నేను చూసుకుంటాను. నువ్వు ఎవరి గురించి ఆలోచించుకో. ఆర్ యు మ్యాడ్ అంటుంది కీర్తి. హోటల్ వచ్చింది, దిగు. అరవాలంటే కొంచెం ఎనర్జీ కావాలి. నీకు గొంతు అస్సలు రావడం లేదు. కీర్తి చాలా కోపంగా కారు దిగి డోర్ చాలా ఫోర్స్గా వేస్తుంది. ఆ ఫోర్స్లో వచ్చిన శబ్దాన్ని బట్టి కీర్తి ఎంత కోపంగా ఉందో అబ్బాయి అర్థం చేసుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుతూ చూస్తాడు కీర్తి వైపు. కీర్తి మాత్రం, ఈయనేంటి ఆడుకుంటున్నాడు నాతో అని మనసులో కసిగా కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఇద్దరు లంచ్ తినడానికి అబ్బాయి బుక్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్తారు. చాలా పెద్ద 5 star హోటల్. కీర్తి ఇంతవరకు అలాంటి హోటల్కే రాలేదు. అలాంటి హోటల్లో భోజనం కూడా చేయలేదు. ఇద్దరు కూర్చుంటారు. అబ్బాయి ముందుగానే కీర్తికి ఇష్టమైన ఫుడ్ అంటే అది అమ్మోకి ఇష్టమైన ఫుడ్ సేమ్ కీర్తి కూడా నచ్చుతుందేమో అన్న ఆశతో ఆ డిషెస్ అన్నీ రెడీ చేపిస్తాడు. వీళ్ళు వెళ్ళిన వెంటనే అక్కడి స్టాఫ్ రిసీవ్ చేస్తుంది. సార్, ఫుడ్ రెడీగా ఉంది అంటారు. ఓకే, తీసుకొని రండి అన్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు. అదేంటి ఆర్డర్ చేయకుండానే ఫుడ్ రెడీ అంటున్నారు అని మనసులో అనుకుంటూ ఉంది కీర్తి. అదేంటి ఆర్డర్ చేయకుండానే ఫుడ్ తీసుకుని వెళ్ళారనుకుంటున్నావా? నేను ముందుగానే చెప్పేశాను ఏమేం కావాలో. ఓ సూపర్. మీరు అప్పుడు తినేది కూడా నీకు ఏమి ఇష్టం అని కూడా అడగకుండా మీకు ఇష్టమైనవే ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నారనమాట. ఆహా, ఏంటి దౌర్భాగ్యం. ఇలాంటి ఒక జీవితం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కొంచెం హార్ష్గా ఉంటుంది కీర్తి. ఆ మాటకి కూడా అబ్బాయి మొహంలో ఒక చిన్న చిరునవ్వు. ఇంతలో ఫుడ్ అంతా తీసుకుని వస్తారు బేరర్స్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.